యాక్చువల్గా వీళ్ళు నిలబడి మాట్లాడటానికి ఏ మనుషుడికి అర్హత లేదు. ఏ మనుషుడికి అర్హత లేదు. నాకే కాదు, బైబిల్ చెప్తుంది. ఇలా నోరు తెరిచి మాట్లాడుతుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నాకే కాదు, ఎవరికి దేవుని మాటలు పంచుకునే అర్హత ఆయన ఇస్తే తప్ప మన జీవితానికి అదే ముఖ్యం. మంచిది. సహోదరులు జతపని వారైన సేవకులు ఉన్నారు. అబ్రహం గారు కానీ, పెద్దలు స్టీఫెన్ బ్రదర్ కానీ, అలాగనే మీ సేవకులు మా సహోదరులు ఆత్మీయులు రవి గారు కానీ. రవి గారు మాట్లాడేటప్పుడు నాకు కొంచెం సిగ్గేస్తుందండి. ప్రియురాలు గురించి ప్రియుడికి తపత్రం పడినట్టుగా పడతాడండి. ప్రభునంటే తట్టుకోలేడండి ఆయన. దాన్ని అనండి, ఎవరైనా మాట్లాడాలి, మంచోళ్ళం కాదు కనుక తప్పదు. ప్రభును అనటం దేనికి? దానివల్ల శాపం వచ్చింది. నాలంటే వెరుబాగులోడు ఆకాశం వైపు తుప్పుకు నూశాడు. ఏమైద్ది నాన్న? పక్కన పడదా? ఏ ప్రభు జోలికి పోతే అది పరిస్థితి. అపొస్తలుల కార్యంలో ఆయన మార్గాన్ని గురించి గల్లంత ఏర్పడింది పరిసయ్యులకు, శాస్త్రులు. లూకాసు వార్త 2:33-34 వచనాల్లో మరేముకు చెప్తుంటాడు. ముందు సిమియోను ఆయన పిల్లవాడైనప్పుడు యెరూషలేముకు వచ్చి కార్యక్రమం జరుగుతున్నప్పుడు నీ రక్షణను నీ కళ్ళారు చూసి నేను కాలం చెల్లించాలని ఆయన ప్రగాఢమైన ఆశ. అది జరుగుతుంది. అప్పుడు మాటలు ఏముంటాయి తెలుసా? ఈయన అనేకులకు గుర్తుకు వివాదాస్పదంగా అనేకమైన ఆలోచనలు ఈయన వల్ల బయలుపడతాయి అన్నాడు. ప్రభు పుట్టిన కానించి ఇప్పటి వరకు కూడా ఆయన గురించి మాట్లాడిన వాళ్ళు లేరేమో అనుకుంటా. కానీ నేను ఒక మాట అడుగుతా, సరే ఆయన కాసేపు మీరు అనుకున్నట్టే మంచోడు కాదు అనుకుందాం, నిజం కాదు అనుకుందాం. మరి మంచి వ్యక్తి ఎవరు? పెద్ద కోళ్ళ మంచిది అన్నప్పుడు చెప్పాల్సిన పని ఏంది? చిన్న కోళ్ళ ఎలాంటిది? సహజ పదం అది. ఆయన మంచోడు కాదందాం. మరి మంచి వ్యక్తి ఎవరో ఇప్పుడు ఒక వచనం చేద్దామా? లూకాసు వార్త 19:10 స్పష్టంగా అందరికి అర్థమైనప్పుడు ఒక్కళ్ళు చదవండి, మిగతా వాళ్ళు రాసుకున్నా విన్నా పర్లేదు. ఆ వచనం క్రీస్తు ప్రభు నోటి నుంచి వచ్చిన పదం. ఆ పదం వెనక ఏముందో మీకు తెలియజేయడానికి నాకు ఇచ్చిన దేవుడిచ్చిన అవకాశాన్ని కొద్ది మాటలతో ఎక్కువ తీసుకొని సమయం. ఎందుకంటే మీతో పాటు నాకు కూడా బాడీలో ఆకలి అవుతుంది. నేను తినాలి కదా, నేను వదిలిపెడితే కదా అందరం తినేది. అది ఓకేనా? చదవండి అన్న, మీరు చదవండి. సేవకులు కాదు, నేర్చుకునేవాళ్ళు స్పష్టంగా నిదానంగా చదవండి. సేవకులు చదివే పరిస్థితికి రానియొద్దండి. సేవకులే మీకు ఇస్తున్నారు దేవుని వాక్యం సదవకాశం. అది మహద్భాగ్యంగా ఎంచుకొని వేగిరి పడాలని మేము ట్రైనింగ్ చేసేటప్పుడు ఒకళ్ళ మించి ఒకళ్ళు చదవడానికి గొంతులు పెంచుకుంటాం. ఒకళ్ళే చదివేటప్పుడు అందరూ స్టాప్ అవుతాం. ఓకే చదవండి. ఇది మీకు తెలియని వాక్యం. అది ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చెప్పాలి. ఇది ఇప్పుడు ఏం తెలియాలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో, నాట్ ఇండియా, బాగా నేనమ్మా, ప్రపంచంలో దేవుడు కలిగించిన గడ్డ మీద, భూగోళం మీద చెప్తున్న మాటలు. ఇక్కడ మీ నలుగురున్నారని తప్పదు. 7 కాండాలు విభజించకుండా ప్రపంచం మొత్తం మీద ఉపయోగిస్తున్న పదం ఇది. మనిషిని వెతుక్కుంటూ వచ్చిన దేవుడు భూమి మీద ఉన్నాడా? లూకాసు వార్త 19:10 అంత తేలిక అనుకున్నారా? నశించిన దానిని వెతిక రక్షించడుకు మనిషి కుమారుడు వచ్చాడు. నన్ను ఎత్తుకొని వచ్చిన దేవుడు భూమి మీద ఉన్నాడా? ఆయన నాకు కావాలి. బైబిల్ అండి. 30 సంవత్సరాలు దీక్షతో కూర్చున్నామండి. నేను ఒక నాస్తికుని తెలుసా? నర్సాపేట హేతువాది నాస్తికుల్లో నాదొక సభ్యత్వం ఉంది. 23-24 సంవత్సరాల్లో సమాజానికి సత్యం చెప్పేవాళ్ళు కరువైపోయారండి.
ఒకసారి ఓ అద్భుతమైన మాట చూద్దామా? తెరవండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఇది కూడా మీకు తెలిసిందే. బాగినాలి. ఏంటి? కాలం పరిపూర్ణం. దేనికి? ఆయన చేసిన కాలానికి ఏమైనా లోటు ఉందా? ఏమంటే దేవుడు చేసిన కాలానికి ఏమైనా లోటు ఉందా? మరి కాలం పరిపూర్ణప్పుడు అన్నాడు. మీకు చిన్న సూత్రం తెలుసు. ఏంటో తెలుసా? ఉడతొచ్చి చింతకాయలు రాలపాలంటే అది పడదు. పడిద్దా? మరి ఎప్పుడు పడిద్ది? పండినప్పుడు పిల్లగాలికి పడిపోద్ది. పిల్లగాలికి భయపడిద్ది. అది దాని టైం, దాని కాలం. ఇప్పుడు చూడండి, చదవండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు అదండి సంగతి. పరిస్థితి ఏంటంటే భూమి మీద నీతి నేర్పేవాడు లేడు, నీతిగా ఉండేవాడు లేడు, నీతిగా బ్రతికేవాడు లేడు. పైపచ్చి ఏంటో తెలుసా? నీతే చెప్పేవాడు లేడు. అర్థమైందా? అందుకు వచ్చాడండి ఆయన. మనోళ్ళు పాట కూడా అద్భుతమైన పాటకి టైటిల్ ఇచ్చారండి. చాలా వందనాలు వాళ్ళకి. ఆలోచించండి. ఇప్పుడు చెప్తున్నాను, సహోదరు చెప్పినట్టు 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే టైం అవుతుంది కనుక. చాలా విషయాలండి పంచుకోవడానికి. ఈ సమయం నాకు పీకుతుంది కడుపు తీపి, మీకు పీకుతుంది. చెప్పుకోవట్లేదు, నేను చెబుతున్నా అంతే. ఇక్కడ మైకి ఇచ్చారు కనుక విషయం దగ్గరికి వెళ్ళి ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 17 వరకు ఒకళ్ళు చదవండి, మిగతా వాళ్ళు రాసుకోండి. విషయాలు ఏమొచ్చినా చెప్తున్నానో అసలు నేను చెప్పే మీకు సందర్భం కాదు, ఆలోచించాలి. బెరే పట్టణస్థులే మీరు అలాంటి వాళ్ళు అని నేను నమ్ముతున్నాను. అలా తయారు చేశాడు మా సహోదరులు రవి గారు. తీసారా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 17 వరకు అన్నాను. ఒకళ్ళు చదవండి. కైసర ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఈ వచ్చిన మీకు తెలియదని చదివట్లేదు. పాయింట్ ఒకటి ఉంది, చదవండి. ఎవరిని అడిగాడు? యేసుప్రభువే అడిగాడు తన శిష్యుల్ని. 3 4 ఎవరి గురించి అడిగాడు? ఎవరిని అడిగాడు? ఆయన గురించి ఎవరిని అడిగాడు? ఎవరు ఏమనుకుంటున్నారని అడిగాడు? బయట వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారని అడిగాడు. అయ్యా నీ గురించి 4 రకాల విషయాలు బయటికి వెళ్ళి, ఏలియా అని, బాప్తిస్మ యోహాను, ఇర్మియా అని, ఏదో ప్రవక్త అని అనుకుంటున్నారు అన్నాడు. ఓహో, నెక్స్ట్. ఇప్పుడు వచ్చేసి చదువునా. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? ఎందుకని క్లారిటీగా వాళ్ళే వెంబడిస్తున్నారు ఆయన్ని. వాళ్ళ సంగతి తీసేయండి, తెలియదు కనుక నేను అనుకోవచ్చు. తెలియనప్పుడు ఏదైనా అనుకోవచ్చుగా. ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు షుగర్ పేషెంట్ కనుక ఎట్ట కనపడుతున్నా లొక్కమ్మ వేసుకుని ఏదో బక్క చిక్కిన వాళ్ళగా కనపడుతున్నా. అబ్రహాం లాగా నేను అందంగా లేకపోయినా. అర్థమైందా? ఎందుకంటే అన్ని ఎముకలు బయటపడ్డాయి. కానీ నాలో ఉన్న సారం ఏం తెలుసా? మిరపకాయ, గుంటూరు మిరపకాయ కొద్దిగా ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా సహోదరులు తెలియజేశారు. వారికి వందనాలని. నేను అంతటోని కాదండి, కానీ బైబిల్ మాత్రం అంతకు మించింది. అంతటోని చేస్తుంది నమ్మితే. రైట్. ఇప్పుడు శిష్యులను అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఈయన ఒక ఆయన్నాడు, నాలుగు తొందరపడి ఆయన. ఏమని? పేతురు గారా ఎందుకని? అది ఇంకా సమయం రాలా. తండ్రి ఈయనకు బయలుపరిచాడు. అది నిజం. లేకపోతే ఎందుకు ఇప్పుడు అట్లా అంటున్నావు అని అనేవాడు.
అది స్ప్రెడ్ అవ్వాలి. స్ప్రెడ్ అవ్వకుండా నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీకు అది బయలుపరిచాడు. నువ్వు ధన్యుడు అయ్యా. అందరికీ అది బయలుపరచలా, నీకు బయలుపరిచాడంటే మీలో ఎవరినైనా ఒక సువార్థికుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే నీకు ఎలా ఉంటుంది ఫీలింగు? నేను సేవకుండా ఇక్కడ మాట్లాడటం రాదా? అలా మెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ వచనాలు తీయడానికి గల కారణం ఏంటంటే సంఘం ఏర్పడాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. బైబిల్ చెప్తుంది. స్పాట్లో మరొక విషయం చెప్తుంది. ఇది క్రైస్తవ ప్రపంచం ఎరగని వాస్తవం. మీకు కావాలంటే ప్రతి పదానికి వచనం బైబిల్ ఇస్తుంది, నేను కాదు. నాకు తెలియదు కదా యేసుక్రీస్తు గురించి, బైబిల్ చెప్పని చెప్తాను. నేను ఆయన కాలంలో పుట్టానా, ఆయనతో తిరిగానా? తిరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగాలి. ఏదో 4 ప్రసంగాలు చేసేవాళ్ళని అడిగితే ఏం చెబుతాడు? సహోదరులు అన్నట్టు, అవునా కదా? నాలంటే అడిగితే ఏం చెబుతాడు? రెక్క తెలీదు, డొక్క తెలీదు. ఎవడో గతిలాగా చెప్పాడు, మతిలాగా నమ్మా. ఇదే ప్రసంగం. ఇప్పుడేనండి, దేవుని కుమారుడంటే నీ పాపానికి పరిహారం, ఆయన రాజ్యంలోనికి సంఘంలోనికి నీకు ఆహ్వానం. రైట్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రెఫరెన్స్లు కావాలా? రెఫరెన్స్ కావాలంటే లేట్ ఇది నాకు సంబంధం లేదు, ఇస్తా. నన్ను పొడిగించాలా కట్ చేయాలనేది మీ చేతుల్లో ఉంది. చెప్పండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే రక్షణ, దేవుని రాజ్యంలో అర్హత అంటే ఆయన కుటుంబంలో. ఇప్పుడు కుమారుడుగా కూర్చున్నావు ఆయన కుటుంబంలో నువ్వు. అది ఎలా అంటే ఇక మొదలు పెట్టాలి. యోహాను సువార్త 3వ వచనం కాంచి ఇక ఎలా కుమారుడు ఎందుకు తీసుకున్నాడో వగేరే సంగతులు మరి ఊరకుందా? 30 సంవత్సరాల జీవితం 3 నిమిషాలు చెప్పండి ఎవరన్నా? 33 సంవత్సరాలతో తిరిగారు అపోస్తలుడు. ఏదో కొట్ట తెచ్చి పెట్టడానికి మనకేదో కడుపులో ఆకలైంది, మనం అన్ని చోట్ల లేట్ చేస్తాం. హాస్పిటల్లో స్కానింగ్ వచ్చేంతవరకు లేట్ కొంటాం, ఆధార్ కార్డులో మన పేరు వచ్చినంతవరకు ఎదురు చూస్తుంటాం. దేవుడి దగ్గరకు వచ్చేళ్ళకి మన ఆలోచన ఏంటి తెలుసా? ఏంది నాయన అవి తెలిసిన వచ్చిన అలాగే మళ్ళీ అన్నం పిలిపించేది చెప్పిస్తున్నారు. కానీ మనండి ఆడ కొండ ఎదురు చూస్తుంటే, కడుపుగా ఎదురు చూస్తుంటే అనే అభిప్రాయం మనసులోకి వచ్చింది. రానే బాకుండా క్షమించండి, ఎప్పుడు ఇలా కాదు. ఈరోజు ఏంటంటే కొద్దిగా ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. నేను కూడా ఓపిక పడతాను, ఆకలి అవుతుందండి మీకంటే ఎక్కువగా. తినకుండా రమ్మన్నాడు. నేను 12:30 కాంచి అసలే షుగర్ పేషెంట్, ఇంకెట్లా ఉంటుందో మీరు చెప్పండి. మీరు ఆగుతారు 4 గంటల దాకా, నేను ఆగలేను, పడిపోతా. అది ఓకేనా? ఏం చెప్పాను? ఓకేనా? రెండోది, సంఘంలోకి వచ్చిన తర్వాత ఆయన స్థానం ఏంటో తెలుసా? ఇది కావాలంటే నన్ను తర్వాత అడగండి. నన్ను అడిగే ముందు మీ సేవకులను అడగండి. నన్ను అడగడం బాగోదు. తనకంటే ఆ వాక్యం తెలిసినా నేను మీరు అడిగినా చెప్పను. తన పర్మిషన్ తీసుకోవాలి. గ్రంథం చెప్తుంది. ఇక్కడ ఎవరిని సేవకుని నియమించాడు? నన్నా? నేను ఇక్కడ ఉపదేశకుని మాత్రం పిలిచారు కనుక వచ్చి వాక్యం చెప్పడానికే. నాకే హక్కు? ఆయన కుటుంబంలో ఆయన హక్కు, నా కుటుంబంలో నాకు హక్కు అన్నట్టు సంఘంలో ఎవరు నిలబెట్టారు వాళ్ళే సేవకులు. ఆయన అడగండి, ఆయన చెప్పేస్తాడు. లేదంటే ప్రభు చిత్తం అయితే ఓ రోజు ధారాళంగా మాట్లాడుకుందాం. రెండోది, స్పాట్లో కుమారుడైన ఆయన దేవుడు అవుతున్నాడు సంఘంలో. ఇప్పుడు నువ్వు కుమారుడు చూస్తే అట్ట కాదను అనుకో, చిన్న విషయం చెప్పమంటారా? ఇక నన్ను ప్రశ్నలు అడగకుండా ఆయన అడగకుండా ఉండే లాక్ ఒకటి వేస్తా. ఎందుకంటే విప్ప తీసుకోవాలంటే తాళం నా దగ్గరికి రావాలి. మీరు లాకేసి వదిలిపెడతా. అదేంటో చెప్తాను, నేనే చెప్తున్నాను, మీరు తినక్కర్లేదు. అది కన్నా 1:26 వచ్చింది మనందరికీ తెలుసు. ఏంటది? ఒకరు చెప్పండి. 26 వచ్చింది ఏంటి చెప్పండి? తీయద్దు, తీస్తేనే ఒప్పుకోను. ఇక్కడ సేవకులు చెబితే కుదరదు. ఏంది మీ ఇష్టమేనా? ఇక్కడ నేను ఒకడు ఉన్నా. మైండ్ ఏంటి? ఇప్పుడు అడిగితే నేను తీట్లా, మీరు తీట్లా. ఏముంది? దేవుడు మన స్వరూపందు మన పోలిక చొప్పున నరులు చేయదు. ఏముంది ఇందులో చెప్పుకోవడానికి అనుకుంటున్నారా? ఉన్నంత అందులోనే ఉంది. అదేదో కొద్దిగా చెప్పేసి నెక్స్ట్ అవకాశం వస్తే బ్రేక్ లాగా ఉంటుంది ఈ పాయింట్. దేవుడు అన్నాడు, మన స్వరూపం అన్నాడు. అక్కడ ఎవరు ఉన్నారో మీకు తెలుసు కదా? రైట్. మళ్ళా ఒక వచ్చిన నేనే చదువుతాను, మిమ్మల్ని అడుగుతాను, చెబుతారో లేదో. తీస్తే ఇక్కడ సేవకులు చెప్పిన ఒప్పుకోను. ఎందుకంటే
వాళ్ళ జీవితం మీరు చెప్పేది ఏంది? ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పే మాట వాళ్ళు చెప్పారు లేదా మిమ్మల్ని అడుగుతా. ఆదికాండం 1:1 బైబిల్ తీయొద్దు. మిమ్మల్ని గమనిస్తున్నా. చాలా వందనాలన్న. ఇలా చెప్పిన వాళ్ళు మెచ్చుకున్నాను అనుకోవద్దు, చెప్పిన వాళ్ళు తప్పు అనుకోవద్దండి. ఒక్క విషయంలో మెచ్చుకున్నా, ఏం తెలుసా? హృదయం నిండింది దాన్ని బట్టి నాలుక ఆయన నింపుకున్నాడు. మీరు నింపుకొని వదిలేశారు, మీ పొరపాటు అది. ఓకేనా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను చెప్పి లాకేస్తున్నా. ఏ దేవుడు భూమి ఆకాశములు సృష్టించును? ఏమని మాట్లాడలేంది? యేసుప్రభువా, ఆత్మనా, తండ్రి అని దేవుడా? చాలా వందనాలన్న. తాళం మీ దగ్గర కూడా ఉందన్నమాట, నా దగ్గర ఉందనుకున్నాను. చాలా సంతోషం. రైట్, నేను చెప్పాను, మీ సేవకులు మీకు చెప్తారు. వాళ్ళు మీరు నమ్ముతారు లేదు, సత్యం కోసం దేనికని తెగిస్తారండి. ఇక్కడ నిలబడ్డ అక్కడ ఉన్న స్టీఫెన్ బ్రదరు, మా గురుగారు వాళ్ళ నాన్నగారు తెలుసా? మీలా కూర్చున్నప్పుడు వాళ్ళ నాన్నగారు మా మాస్టర్ గారు వాక్యం దగ్గర ఆయన రాజీ పడ్డం. బిడ్డలను చనిపోయిన ఆరాధనకి ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. తెలుసా లేదో? వాళ్ళ నాన్న అంటే ప్రభు తరదో నీకు ఎవరు ఇష్టం అంటే నా భార్య కంటే కూడా ఆయనే. భక్తి జీవితాన్ని నేను నేర్చుకుంది ఆయన దగ్గరే. తగ్గింపు అంతటి వాడు ఆయన కూడా దాసుగారు అని పిలుస్తాడు. అప్పటికి ఆయనకి 70 ఏళ్ళు. నేను కొత్తగా నేర్చుకొని పెళ్ళైన కొత్తడు. అప్పుడు ఎంత 22, 23. కానీ నా ముందు కూడా తగ్గించుకున్నాడు. అంతటోడు నా మాదిరి అది, ప్రభుని బట్టి. రైట్, ఎక్కడి దాకా వచ్చావు కదా? మరలో ఒక పాయింట్ వేస్తాను. లాగు మీ దగ్గర ఉందో నా దగ్గర ఉందో ఇప్పుడు తెలియదు. ఏ పనైనా ఒక్కళ్ళు చేసినట్టు బైబిల్ చెప్తుందా? ఎనీ బడి. అమ్మో, మీ దగ్గర అసలు తాళాలు కూడా మీ దగ్గరే ఉన్నాయన్నమాట, పేదరికి ఇచ్చినట్లు. దేవునికే మహిమ నాన్న. నా దగ్గర ఉందంటాం తప్పు. ఆయన అందరికీ పక్షపాతం లేకుండా జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. ఎంత జ్ఞానంలో మిమ్మల్ని పెంచాయంటే రవి గారికి చాలా వందనాలండి. నిజం, సడన్గా చెప్పేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం అండి. లోకంలో ఏ వార్త అని చెప్పగలడు, ఎవరు పుట్టినరోజు అని హీరో పుట్టినరోజు చెప్పగలడు. బైబిల్ చెప్పాలంటే గట్స్ ఉండాలి, అంత స్టామినా ఉండాలి. ఓకే, అన్నీ చేస్తాను చెబుతున్నాను కానీ ఆపట్లేదు, క్షమించాలి. ఒక మాట చెప్పి, ఇప్పుడు ముగ్గురు కలిసి అన్ని పనులు చేశారు కదా. మరలా ఒక లాక్ వేస్తున్నాను చూడండి. వాళ్ళు నిత్యత్వంలో ముగ్గురు ఏమనుకున్నారో చెప్పగలరా? మీకు కావాలంటే రెఫరెన్స్ సిద్ధంగానే ఉంది. ఒక వచనం తెలియదు, అనేక సందర్భాలతో ఉంది. ఒక వచనం అయితే ఇచ్చేవాడిని. వాళ్ళు ముగ్గురు నిత్యత్వంలో ఏమనుకున్నారో తెలుసా? అది నాకు కావాలి. అన్నీ బాగా చెప్పారు. ఏ దేవుడు భూమి ఆకాశం సృష్టించా అంటే ముగ్గురు అన్నారు. మరి ఈ ముగ్గురులో ఏ ఒక్కడు అన్ని పనులు చేసి మిగతా 2 ఖాళీ తీసుకుని రెస్ట్ తీసుకున్నారంటే కాదు, ముగ్గురు చేశారన్నారు. మరి ముగ్గురు నిత్యత్వంలో ఏం ఆలోచించుకున్నారు? ఒకడు ఆలోచించుకున్నాడా? యూనిటీ ఆఫ్ గాడ్, ప్లానింగ్ ఆఫ్ గాడ్. ఏమని అనుకుంటారు బహుశా? చెప్పండి. అది కరెక్టేనా? వాళ్ళు ముగ్గురు ఏమనుకున్నారు? అది సంకల్పంలో చెప్తున్న సందర్భం. చాలా సంతోషం నాన్న. నిత్యత భూమి మీదకి రాకముందు, ప్లానే చేయకముందు చెబుతున్న మాటలు. జగత్ పునాది వేయకమునిపే అన్నాడే, అప్పుడు ఏమనుకున్నారు? సేవకుడు చెబితే ఎట్టుంటుందంట. మీకు ఎన్నిసార్లు చెప్పుంటాడు కదా. తానుకో కుటుంబం కావాలనుకున్నాడు. ఆ కుటుంబంలో అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు. ఆ అనేక మంది పిల్లలు మనమే ఎలాంటి వారు కావాలనుకున్నారు తెలుసా? పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులు, నిష్కలంకులు, క్రీస్తు వంటి వారు తనకు ఏకైక కుటుంబంలో
తనకు పిల్లలు కావాలని ఒక్కడు అనుకున్నాడా, ముగ్గురు అనుకున్నారా? తర్వాత ఏంది? తనకు కీర్తి, తనకు మహిమ, తనకు ఘనత కలగాలని ముగ్గురు అనుకున్నాడా, ఒక్కడు అనుకున్నాడా? ఒక్కడిని ఆరాధించమని ఎక్కడుంది బైబిల్లో? ఎందుకు లేదన్నా? అన్నా ప్రభుదాసాన్ని వచ్చిన మర్చిపోయావా? యోహాను సువార్త 4:23-24 వచనాలు, తండ్రి అట్టి వాళ్ళకు కావాలనుకుంటే నీకు ఇది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చావా? ఏడ మరి ఇప్పుడు దాన్ని విషేదపరచమంటావా? సహోదరులు ఏదో ఒక మాట చెప్పాడు, మీలో మేస్తులు అయిన వాళ్ళు ఉన్నారా? ఏదైనా పని చేసేవాళ్ళు లేరా? మరి ఏంది లేకపోవడం ఏందండి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా ఒక పని చేస్తున్నారు, అవునా? ఇక్కడ నువ్వెవరివి? దేవుని కుమారుడని. ఎందుకు దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించదని? ఎవరంటే నీ పేరు చెప్పంట్లా, నువ్వు ఎవరివి? అక్కడెవరివి? నువ్వే మళ్ళీ ఈజ్ వర్కర్, మేస్త్రి కావచ్చు, అవునా? నువ్వేనా? ఈయన కుమారుడు అయింది, ఆడ వర్కర్ అయింది. నాకు అర్థం కాల. ప్రపంచమంతా పాపం చేసి పతనం అయిపోతుంటే ఏమండి, ఒక కొడుకు ఏదో మైండ్ చెడించి రైలు పట్టాలకి పరిగెత్తుతున్నాడు. ఎవరో చూసి చెప్పాడు, అయ్యా మీ అబ్బాయి ఏందో పట్టాల మీద పడి చావాలని ఎదురు వచ్చే ట్రైన్కి వెళ్ళిపోతున్నాడని తెలిస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆర్కేలోనో బిలాలో బిర్యానీ తెచ్చుకొని వాడు పోతే పోయాడు చావని అండి, బాగా రుచిగా ఉండారంటే ఈ వారం అంటారా? ఎందుకని? అదే లోకసువార్త 19:10 నశించిన దానిని వెదక రక్షించుటకు నింగి నుండి నేల మీదకి వచ్చాడు. యోహాను సువార్త 6:38. నా ఇష్టం నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను తండ్రి ఏదైనా చేయమని చెప్పాడు, ఆయన చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి భూమి మీదకి. ఈయన గురించి వంకలు, ఈయన గురించి వివాదాస్పదాలు తెలియపోతే నేర్చుకోవచ్చుగా. మీకు విషయం తెలుసండి, లోకం చేసిన మొదటి తప్పు ఏంటో తెలుసా? లోకం చేసిన మొదటి తప్పు, మిమ్మల్ని కాదు లోకం మొత్తాన్ని, మనతో కూడా, చదువుకోవడానికి సంవత్సరాలు పట్టిద్ది, వంట నేర్చుకోవడం టైం పట్టిద్ది. దేవుని నేర్చుకోవా? దండ పెడితే దేవుడు అవుతాడా? మన ఇండియా సైకాలజీ అదే, ఏది మేలు చేస్తే దాన్ని దండ పెడితే దేవుడే. అది వస్తువా, పుట్ట, పురుగా, నథింగ్, నాకెందుకయ్యా? అది మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ నుంచి వచ్చాను నేను. దేవుడు ఏమన్నాడు? యెహోవానైన నేను భూమి మీద కృపలు ఆయన చూపించి నన్ను పరిశీలనగా తెలుసుకోమన్నాడా? వచ్చేసాయి అమ్మ ఇటు దండం పెడుతూ నువ్వు అడే దండం పెట్టన్నాడా? ఆ మాట అన్న దేవుడు భూమి మీద ఎవరైనా ఉంటే 33 కోట్లలో నేను ఉపనయనం ఆల్రెడీ వదిలిపెట్టేసావు హిందువుని, నాకు ఉపనయనం ఉంటుంది, మరలా తీసుకుంటా, లేదా బాప్తిసానికి సిద్ధపడాలి, అది నా చేతులతో జరగాలి, పబ్లిక్లు ఇలా రిలీజ్ చేస్తూ జరగాలి. నువ్వు రాలేవు, నీకు తెలియదు, నువ్వు నేర్చుకోలేదు, నువ్వు అంత సమయాన్ని దానికి కేటాయించలేదు. అదండి. కనుక క్రీస్తుని గురించి 2 మాటలు. ఆయన దేవుని కుమారుడు వచ్చాడు, కుమారుడు ఉండిపోవడానికి కాదు. లోకాసువార్తలో అంటాడు, సర్వోన్నత దేవుని కుమారుడు అనబడును. అనబడునా కుమారుడా? అనబడునంటే మీకు చిన్న ఎగ్జాంపుల్, నా తమ్ముడు అనబడు. 2 విషయాలు, ఆత్మీయంగా అయితే రియల్, ఫిజికల్గా అయితే ఊరగా పిలిచాడంతే. అంటే భౌతికంగా చింతిరాల వాళ్ళ తల్లిగారికి నేను పొట్ల ఊరగా అందరూ అన్న అన్న అన్నట్టుగా, తమ్ముడు అన్నట్టుగా నా తమ్ముడు అన్న అంతే. అది సహజ పదం. అలాంటి పదంతో భూమి మీదకి వచ్చాడు ఆయన, కుమారుడు అనబట్టడానికి. అంతే, కుమారుడు ఉండిపోవడానికా? అంటే ఈయన కుమారుడు ఉండిపోతే పరిశుద్ధుడు అట్టుంటే ఆయన ఒక్కడే ఉందా మాట? మీకు విషయం చెప్పమంటా, దేవుడు జతపరిచిన వారిని అన్నాడా? మమ్మల్ని వేరు చేయమన్నాడు. అదే మనుషుల్ని ఎప్పుడు మీరు వేరైనా ఆయన వాళ్ళు వేరుగారు, తెలుసా నీకు? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వేరుగారు. కమ్యూనిటీ
యూనిట్. నేను తండ్రి యందును, తండ్రి నా యందును, నేను ఆత్మ యందును ఉన్నామని నమ్ముడి అన్నాడు. విడదీయి చూద్దాం. మనం ఎవరు విడదీయటానికి? అసలు నువ్వెవరు? నేనెవరిని? నాకేదో కొత్త బాధ తీసుకొచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడే దేవుడు అంటారేంది బైబిల్ చదువుతుంటే? ఇంకేం చెప్పలేదా? అక్కడికి నోరు మాట్లాడి ముగించిన బైబిల్ మాట్లాడి. ఇప్పుడు నేను చెప్పే సమాచారం అంతా ఇంతే కదా మీకు విషయం తెలిసేది. చిన్న బైబిల్ ఒక మాట ఉందండి సామెతల గ్రంథంలో. ఇలా వస్తుంటాయండి, తీపైన కూడా మైండ్కి వచ్చేస్తుండే. నాకు అదో బాధ. ఏమని తెలుసా? తన వాదించుకునేటప్పుడు న్యాయంగా ఉంటుందంట. అంతేనా? ప్రతివాది వచ్చినప్పుడు సంగతి బయటపడును. కోర్టులో కూడా అంతే. నీ వాదన నువ్వు చెప్పు, ప్రతివాది కూడా చెప్పాలిగా. అప్పుడు నిజ నిర్ధారణ పరిశోధించి ఎవరు తప్పును తేల్చి న్యాయమూర్తిగా తీర్పు తెచ్చాలి. అంతేనా? ఇంకేమనుందా? ముందు చెప్పినాడు రైటు, వెనక చెప్పినాడు తప్పు అన్నావా? అలాగనే బైబిల్ మాట్లాడుతూ ఆగిపోవాలి. క్రీస్తుని గురించి పూర్ణంగా మాట్లాడింది. నువ్వేం చేసావు? నీకు చదవడానికి తిరగలేక ఏదో పుస్తకాలు చదివి ఎవరు చెప్పింది విశ్వాసం చేసుకున్నాడు. అసలు నీ చిన్న విషయం ఒకటి చెప్పమంటారా? నా టైం ఎంతో నాకు తెలియదు, క్షమించాలి. ఫైనల్గా మాట చెప్తానండి, నిజం చెప్పండి. బైబిల్ ఎత్తి చెప్తాను. మిమ్మల్ని అడిగి బైబిల్ రాయించాడా? అబ్రహాని, మోషేని, ప్రవక్తల్ని, అపోస్తుల్ని ఒక్కళ్ళు చెప్పండి. నీ సలహాలు అందులో ఉంటాయని ఎందుకు అనుకున్నాను? నీ సలహాలు ఎలాంటివి తెలుసా? తీనకర్లు వచ్చిన తర్వాత చదువుకోండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుని ఊహ అంత తలంపు అంతయు కేవలం దేవుడి కంటే మంచిది. ఏందండి అసలు నీ ఆలోచనే చీ అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? మీ తలంపులు వేరు, నన్ను అడిగి రాయించలేదు, నాతో చెప్పి రాయించలేదు, నా సలహా తీసుకుని రాయించలేదు. వాట్ ఈజ్ వండర్ఫుల్ గాడ్. నేను చెప్పినట్టు నీ జీవితం, లైఫ్ నీకు నచ్చినట్టు నడుచుకుంటే పట్టాలు తప్పిన ట్రైన్ ఎలానో, తేడా పడ్డ ఫ్లైట్ ఎలాగనో, జీవితం యాక్సిడెంట్ అయ్యింది అన్నాడు. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యేది ఎవరికో తెలుసా? అన్యులు కాదండి, అన్యులు కాదు. ఎవరికి? మళ్ళీ వచ్చిన గుర్తు వస్తుందండి, నాకు అట్టలేదండి. నోరు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడా నాకు ఎందుకు ఇచ్చావయ్యా? ఎందుకంటే నేను ఎందుకు ఇంత సంతోషపడతానంటే, ఒకళ్ళు పరిహాసం చేయలేదు కదా. హిందువులు నా సహోదరులండి, ముస్లిమ్స్ నా సహోదరులండి. ఎవరిని కించపరచాలని నా ప్రభు నాకు నేర్పలేదండి. నీకంటే ఎక్కువ వాళ్ళని ఎంచుకోమన్నాడండి. అది నాకు నేర్పాడండి. కాకపోతే అప్పుడప్పుడు పరిహాస పనులు చేసినప్పుడు ఇలాగా నవ్వు వస్తుంటుంది. క్షమించాలి, ఓకేనా? తీనక్కర్లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం ఏముంది? ఏమన్నా నా వచనం అయితే ఉంది, కానీ అందులో ఏముందో నాకు తెలియదు. యేసు తను నమ్మిన యూదులతో నిజము నాయన శిష్యులై ఉంటే సత్యమును గ్రహించదరు అన్నాడు. నిజమేంటి? యేసుప్రభు నమ్మటమే నిజం కదండి. మరి నిజమేంటి? చెప్పండి. నిజమేంటండి? దేవుడు నమ్మటం నిజమా, ఇంకేమైనా ఉందా? మళ్ళీ ఒక విషయం గుర్తొస్తుంది. 2 విషయాలు ఉన్నాయి. నమ్మటం వేరు, విశ్వసించడం వేరు. రెండు ఒకటా? విశ్వాసం అంటే ఏంటి, నమ్మటం అంటే ఏంటి? రెండు ఒకటా? నేను ఒకటే అనుకున్నాను ఒకప్పుడు. ఒకటో కాదు, ఇప్పుడు మీకే చెప్తా. మీరే న్యాయాధిపతులు అవ్వాలి. ఎందుకని? మరి అది రైటో కాదు, చేయాలి కదా. ప్రజలు తీర్పే అన్నట్టుగా నమ్మకం విశ్వాసం రెండు ఒకటా కాదా? కాదని నేను రుజువు చేస్తాను. ఒకటి అన్నోళ్ళు మీరు ఎవిడెన్స్ చూపించాలి. చూపించలేరు నాకు తెలుసు. ఇప్పుడు చెబుతాను. నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అంటే నమ్మకం కనపడే వాడి మీద నమ్మేది. విశ్వాసం కనబడిన వాడి మీద
విశ్వసించేది అని నేను చెప్పలేం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కనుక మరి గొప్ప ఉద్దేశాన్ని ఒకటి తెలియజేశాడు. పరమందు నుంచి నింగి మీదికి వచ్చిన పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తే. మనకు కనపడతలేదు. టైటిల్ సహోదరులు రాశారండి, పరము నుండి దిగి వచ్చిన పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు అంటే ఆయన అందరిలాగా పుట్టాడు, అందరిలా జీవించిన, అందరిలాగా బ్రతకలా, అందరూ దేవుని వద్దకు వెళ్ళటానికి మార్గం చూపించాడు, మాదిరి చూపించాడు. నేను ఎలా జీవించాను, తండ్రి వద్దకు వచ్చాను, మీరు ఎలా జీవించి తండ్రి వద్దకు రావాలని కోరుకున్నాడు. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.